ఒక్క ప్రయాణం 272 మంది ప్రయాణికులు, అందరి గమ్యస్థానం ఎన్నో ఆశయాలు, మరికొన్ని బాధ్యత, కోటి ఆశతో ప్రయాణం. కానీ అవన్నీ కొన్ని నిమిషాల్లో గాల్లో కలిసిపోయాయి. రెప్పపాటులోనే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంత పెద్ద ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఈ ప్రమాదానికి అసలు కారణం నిర్వాహకుల లోపమా, మ్యానుఫ్యాక్చర్ డిఫెక్టా? దీని వెనుక జరుగుతున్న అసలు కుట్ర ఏంటి? అంతమందిలో ఆ ఒక్కడు ఎలా బ్రతకగలిగాడు? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలతో పాటు ప్రయాణికుల కన్నీటి గాథ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో. గురువారం మధ్యాహ్నం 1:35 అహ్మదాబాద్ నుండి లండన్ కు బోయింగ్ ఎయిర్ ఇండియా 171 ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. ఆ విమానంలో 272 మంది ప్రయాణికులున్నారు. 169 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటిషియన్స్, 7 పోర్చుగల్, 1 కెనడా సిటిజన్ ఉన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అయిన విజయ్ రూపానీ గారు కూడా ఉన్నారు. ఈయన 2 సార్లు గుజరాత్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 12 మంది సిబ్బందితో కలిసి మొత్తం 283 మంది నిర్వాహకుల లోప నిర్లక్ష్యానికి బదులుగా ఇంత మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దారుణం ఇంతటితో ఆగలేదు. బీజే మెడికల్ రెసిడెన్షియల్ హాస్టల్ ను ఢీకొనడంతో భోజనం చేస్తున్న ట్రైనీ డాక్టర్లపై బిల్డింగ్ కూలింది. దాంతో అక్కడికక్కడే 40 మంది ట్రైనీ డాక్టర్లు చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. అంతేకాదు భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. త్వరలో ఎగ్జామ్స్ ఉండడంతో విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రమాదంలో ప్రస్తుతం మృతుల సంఖ్య 290కి చేరింది. ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలోనే ఇదొక బ్లాక్ మార్క్. ఇలాంటి భారీ ప్రమాదం ఎన్నడూ ఎరగంది. ఇలాంటి భారీ ప్రమాదం నుండి ఆ ఒక్కడు ఎలా బ్రతికి బయటపడ్డాడు అని అందరూ ఆరా తీస్తున్నారు. ఇతని పేరు రమేష్, భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు. అతని సీటు 11A. ఎయిర్ ఇండియా క్రష్ అవడంతో అతని సీటు పక్కకు జరిగి గ్రౌండ్ లెవెల్ కి దగ్గరగా పడడంతో తను నడుచుకుంటూ బయటికి రాగలిగాడు. కొద్దిపాటి కాలిన గాయాలతో బయటపడి ఈ ఒక్కడు మృత్యుంజయుడయ్యాడు. ఎయిర్ ఇండియా 171 విమానం నాసిరకమైనది, లోపాలున్నాయంటూ ప్రచారం జరుగుతుంది. ఆ విమానం బోయింగ్ 171 డ్రీమ్ లైనర్ అడ్వాన్స్డ్ హై ఎయిర్ క్రాఫ్ట్. అయినా ఇంతటి భారీ ప్రమాదం ఎలా జరిగిందో తెలియని చిక్కు ప్రశ్న. ఆ విమాన మెయిన్ కెప్టెన్ సుమిత్ సబర్వార్. ఈయనకు 8200 గంటల ప్రయాణ అనుభవం ఉన్న కెప్టెన్. అహ్మదాబాద్ టు లండన్ 9.5 గంటల ప్రయాణం, 6850 కిలోమీటర్ల దూరం. ఎక్కువ ప్రయాణ దూరం అవడంతో 1.25 లాక్ ఫ్యూల్ ని నింపారు. ఎయిర్ ఇండియా క్రాష్ అవడంతో అంత ఫ్యూల్ ఉండేసరికి మంటలు అగ్నిపర్వతంలా ఎగిశాయి. దాంతో విమానంలో ఉన్న వాళ్ళు కాలి బూడిదయ్యారు. ఆ మంటలు బీజే మెడికల్ కాలేజ్ కూడా అంటుకొని అక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా జరిగింది. బీజే మెడికల్ కాలేజ్ పైన అధికారులకు బ్లాక్ బాక్స్ దొరికింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సంస్థ దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుపుతుంది. ఈ బ్లాక్ బాక్స్ ద్వారా అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది. విమానం కూలడానికి ముందు ఏటీసీకి కెప్టెన్ సుమిత్ పంపిన మెసేజ్: మేడే, నో పవర్, నో ట్రస్ట్, వీఆర్ గోయింగ్ డౌన్. ఇవే ఏటీసీలో రికార్డ్ అయిన కెప్టెన్ సుమిత్ సబర్వార్ ఆఖరి మాటలు. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లో ఇలాంటి భారీ ప్రమాదం జరగడం అనేది పూర్తిగా నిర్వాహక లోపమే. కానీ దీని అసలు నిజాలు ఇంకా బయటికి రాలేదు. ఈ ప్రమాదంలో మరణించిన ప్రయాణికులది ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. వాళ్ళ బాధ వర్ణించలేనిది. ఈ బిడ్డ ఈ ప్రమాదంలో తన తల్లిని దూరం చేసుకుంది. బక్రీద్ వేడుకలకు ఇండియాకు వచ్చి తిరుగు ప్రయాణంలో వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. డాక్టర్ ఫ్యామిలీ ఆనందంగా విమానంలో తీసుకున్న ఆఖరి సెల్ఫీ. తన కుటుంబంతో సంతోషంగా లండన్ లో సెటిల్ అవ్వాలని ప్రయాణం మొదలుపెట్టాడు. కానీ మధ్యలోనే మృత్యువు కాటేసింది. నవవధువు భర్త కోసం లండన్ బయలుదేరింది. కానీ మధ్యలోనే తన ప్రాణాలు కోల్పోయింది. భారీ అస్థికలు నర్మదా నదిలో కలపడానికి వచ్చి తానే అనంత లోకాలకి చేరాడు. హనీమూన్ కి వెళ్తున్న కపుల్స్ విజయ్ రూపానీ గారు కూడా తన కూతురు దగ్గరికి లండన్ బయలుదేరాడు. ఈ అక్క చెల్లెళ్ళు అమ్మమ్మ కోసం వచ్చి అనంత లోకాలకి చేరారు. చిన్నప్పటి నుంచి ఏరోస్ట్ అవ్వాలని ఈ మణిపూర్ అమ్మాయి కళ సాకారం చేసుకుంది. కానీ ఆ సంతోషం ఆ తల్లిదండ్రులకు ఎప్పుడూ నిలవలేదు. ఎంతో మంది జీవిత కలలను, ఆశయాలను ఈ ప్రమాదం కాలి బూడిద చేసింది. వాళ్ళ కుటుంబ ఆవేదనకు, ఆర్తనాదాలకు ఖచ్చితంగా అధికారులు సమాధానం చెప్పాలి. ఆకాశ్ అనే యువకుడు ఫ్లైట్ ఎక్కి అక్కడ పరిస్థితులు చూసి ఫ్లైట్ స్థితిగతులు బాలేవని తను ముందుగానే ఊహించి తన వీడియో ద్వారా అందరికి షేర్ చేసి తన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అధికారులు ఆ మాత్రం కూడా ఏరోప్లేన్ కండిషన్ చూసుకోలేకపోయారా? అసలు ఏం జరుగుతుంది అనే అనుమానం అందరిలో మొదలైంది. ప్రతి ఒక్కరి చావుకు కారణమైన ఎయిర్ ఇండియా అందరికీ సమాధానం చెప్పాలి. భవిష్యత్తులోనైనా ఇలాంటి దారుణాలు జరగొద్దని కోరుకుంటూ ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.